వీడేంటి అటు ఇటు చూడకుండా నేరుగా వెళ్ళిపోతున్నాడు? నందు, అమ్మా, ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నావు? అదేం లేదమ్మా, ఆకలేయట్లేదు. మీరు కానివ్వండి, నేను బయలుదేరతాను. అదేంటది రాయిలా? ఏమైంది నాన్న? ఆకలేయట్లేదు అంటావేంటి? రాత్రి కూడా సరిగ్గా తినలేదు. కూర్చో. వద్దమ్మా, ప్లీజ్. కూర్చో. ఏంటి, బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమా? సరే, తిను. మధు ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుందమ్మా. మీ అమ్మ మీ భార్య వస్తుందా రాదా అని అడగలేదురా. ఎప్పుడొస్తుంది అని అడుగుతుంది. నువ్వేమో వచ్చేస్తుంది అని సమాధానం చెప్తున్నావు. ఎప్పుడొస్తుంది అని. ఎప్పుడంటే త్వరలోనే వచ్చేస్తుంది. త్వరలో ఏంటి నాన్నా? మధు ఎప్పుడొస్తుందో ఏంటో చెప్పలేదా నీకు? లేదమ్మా, అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ పరిస్థితులు చూసుకుని వస్తుందిలే. నీ మాట తీరు నిన్ను చూస్తుంటే నాకేదో సందేహంగా ఉంది. నువ్వు మధు ఏమైనా గొడవ పడ్డారా? అదేం లేదమ్మా. నిజంగా గొడవేం లేదా? మా మధ్య ఏం గొడవలుంటాయి? ఏం లేదు. మరెందుకంత దిగులుగా ఉన్నావు? సరిగ్గా తినడం లేదు, అదోలా ఉంటున్నావు. అబ్బే, ఏం లేదమ్మా. ఏదో ఆలోచిస్తూ అలా పరాగ్గా ఉండిపోయానంతే. చాలమ్మా, వెళ్ళొస్తానమ్మా. సరే. ఒరే నందు, నందు, కాదురా, విషయం మీ అమ్మతో చెప్పకపోతే చెప్పకపోయావు. నాతో అయినా చెప్పు. ఏంటి నీకు మీ ఆవిడికి గొడవ? అమ్మమ్మ, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? గొడవేమి లేదు. ఒరే, ఎంతో జీవితాన్ని అనుభవాన్ని చూసొచ్చిందాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదురా. నీ వయసు దాటొచ్చిందాన్నే కదా. అన్నీ నాకలా అర్థమైపోతూ ఉంటాయి. చెప్పు, ఏంటి విషయం? అమ్మమ్మ, ఏం లేదు అంటుంటే నువ్వెందుకిలా అడుగుతున్నావు? ఒరే, నీకు నీ భార్యకి ఏదో గొడవైందని మాత్రం నాకు అర్థమవుతుంది. చూడు, కొన్ని విషయాల్లో మగాడిగా మొగుడిగా కొంచెం పైచేయి నీదిగా ఉంటేనే అది చెప్పిన మాట వింటుంది. లేకపోతే అది చెప్పినట్టల్లా నువ్వు ఆడాలి. కీలుబొమ్మవైపోతావు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అన్నింట్లోనూ ఆవిడిగారిదే పైచేయి అన్నట్టున్నావనుకో, నిన్ను పురుగును చూసినట్టు చూసి తొక్కి పడేస్తుంది. జాగ్రత్త. ఎర్లీగా వస్తే తను చచ్చినట్టు నన్ను పలకరిస్తుందని, నేను ఎర్లీగా వస్తే ఈ రాక్షసి నాకంటే ముందే ఎర్లీగా వచ్చి పలకరించే ప్రాబ్లం నుంచి తప్పించుకుని క్యాబిన్లో కూర్చుంది. రాక్షసి. గుడ్
సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రూతర్, సార్ Hmm. కమింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచం ఏమైపోయినా నువ్వు మాత్రం భలే సుఖంగా ఉన్నావురా. ఊరుకోండి సార్, మరీ దిష్టి పెట్టకండి. చూసావరా ఆ రాక్షసి నాటకాలు? ఏ రాక్షసి సార్? ఇంకెవర్రా, ఆ మధు రాక్షసి. ఓ, మేడం గారి గురించా? ఏమైంది సార్? ఇంకా ఏమవ్వాలరా, ఆఫీస్కి త్వరగా వస్తే అందరి ముందు చనువుగా పలకరించాల్సి వస్తుందని నేను ప్లాన్ చేస్తే ఆ రాక్షసి నాకంటే ముందొచ్చింది. సార్, మీకే అన్ని తెలివితేటలుంటే మేడంకి ఎన్ని ఉండాలి? ఏంట్రా అంటే నేను ఆ రాక్షసి కంటే బుర్ర తక్కువ వెదవను అనుకుంటున్నావా? ఇప్పుడు అదే కదా ప్రూవ్ అయింది. రేయ్, ఆ రాక్షసికి లోకు అయిపోగానే నీకు కూడా చులకనైపోయాను కదా. ఇప్పుడు చూపిస్తాన్రా. ఆ రాక్షసి నన్ను భర్తగా లెక్క చేయకపోయినా బాస్గా లెక్క చేస్తుంది కదరా. నా అధికారాన్ని ఉపయోగిస్తా. నిన్న జరిగిన డ్యామేజ్ చాలదా సార్? రే, ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాన్రా. ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇప్పుడు మెసేజ్ పెడతా. తను నా మీద కోపంతోటి బ్లాక్ చేసి పెట్టుంటుంది. తర్వాత తన అంతు చూస్తా. రే, బ్లాక్ చేసి పెట్టుకుందనుకుంటే అన్బ్లాక్ చేసిందిరా. మరి ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా అన్బ్లాక్ చేస్తుంటారు. అవునరా. సరే, ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పు. పొద్దున్నే పని చేసుకుంటున్న ఆవిడ్ని పిలిచి మరి తన్నించుకోవడం అవసరమంటారా? ఏం కూసావురా? అదే పొద్దున్నే పని చేసుకున్న మేడంతోని పిలిచి మరీ తిట్టించుకోవడం అవసరమంటారా అంటున్నాను. నన్ను తిడుతుందా? అంత దమ్ముందారా? బాస్ని ఇక్కడ రమ్మను. అలాగే తన్ని నా క్యాబిన్కి పంపించి నువ్వు బయటే ఉండు, లోపలికి రాకు. నేనుంటే బెటరేమో సార్. అవసరం లేదురా. సార్, నేను లేకపోతే మీరు మరీ ఎక్కువగా డ్యామేజ్ చేసేసుకుంటారు. నిన్నటి వరకు ఏదో చిన్న చిన్న దెబ్బలతో పోయింది. ఇప్పుడు ఐసీయూ వరకు తెచ్చుకోవద్దని నా రిక్వెస్ట్. ఏంటి? ఐ సీ యువా? ఐ విల్ సీ యూ. ఐ విల్ సీ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి, మీ బాస్ పిలుస్తున్నారా? అబ్బ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 , మీ తెలివితేటలు పెట్రోల్ కంటే పవర్ఫుల్ మేడం. దూరం నుంచే బగ్గుమనేలా ఫైర్ అయిపోతుంది. ఆ? అవును మేడం. ఓకే, బాస్ పిలుస్తున్నారు కదా, వెళ్ళాలి కదా, వెళ్తా. మేడం, ఫైర్ ఇంకా మేడం? సార్ ఆల్రెడీ చాలా డ్యామేజ్డ్గా ఉన్నారు. కాస్త చూసి మేడం. హ్మ్. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా మేడం ఫైర్ని ఆపడం ఎవరితరం అయ్యేటట్టు లేదు. ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తే బెటరేమో. అసలే ఎండాకాలం. అమ్మో, కమిన్. ఆ డోర్ నాక్ చేయడం ఏంటి? సుతారంగా నాక్ చేయలేవా? డోర్ పగిలిపోయేటట్టు అలా గుద్దడం ఏంటి? సార్, నేను డోర్ పగిలిపోయేంత ఏమీ గుద్దులేదు సార్, మామూలుగానే తట్టాను. మీకలా అనిపిస్తుంది. బాస్ మాటకి ఎదురు సమాధానం చెప్తావా? సారీ సార్, ఎదురు సమాధానం కాదు, మీకు ఎదురుగా నిలబడి సమాధానం చెప్తున్నాను అంతే. ఈ మాటల గారడి నా దగ్గర కాదు. అయ్యో, మాటల గారడి ప్యారడీ చేయడానికి నేనేం పని పాట లేకుండా కూర్చోలేదు సార్. ఐ హ్యావ్ మై ఓన్ వర్క్. త్వరగా మీరు పిలిచిన విషయం సెలవిస్తే నేను వెళ్ళి కంపెనీ టైం వేస్ట్ చేయకుండా పని చూసుకుంటాను సార్. నీకు అప్పగించిన పనులన్నీ టైంకి పూర్తవుతున్నాయా? ఏ పనులు సార్? అదే నీకిచ్చిన పనులన్నీను. నాకిచ్చిన పనులు ఏవేవో చెప్తే ఒక్కో దాని గురించి మీరు వివరంగా అడిగితే నేను వివరంగా చెప్తాను సార్. ఏ, ఏవో అప్పచెప్పాను కదా, నీ గుర్తున్నాయో లేదో అని టెస్ట్ చేస్తున్నా. సార్, ఇది క్లాస్ కాదు టెస్ట్ చేయడానికి. మీరు పలానా పనైందో లేదా అని అడగండి, అది అయిందో కాలేదో నేను చెప్తాను. మీరిచ్చిన పనులన్నీ అంటే బోల్డ్ అన్ని పనులున్నాయి కదా సార్. ఏది ఏ ప్రోగ్రెస్ లో ఉందో చెప్పాలంటే మీరు ప్రతి పని పర్టికులర్ గా పలానా పలానా అని అడగాలి కదా సార్. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు.
అన్నట్టు ఈ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఏంటి? అదే ఈ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తున్నావు అని. మీ ఇంటికి రావడం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? హలో, నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా? భార్య భర్త ఉండాల్సిన చోటు ఉండాలి. ఎప్పుడొస్తున్నావు? మీ ఆవిడతో మాట్లాడినట్టు నాతో మాట్లాడతారేంటి సార్? నేను మా ఆవిడతోనే మాట్లాడుతున్నాను. మీ ఆవిడతో మాట్లాడుతున్నారా? ఇక్కడ మీ ఆవిడ ఎవరు లేరు సార్. నా పేరు మధుబాల. నేనిక్కడ ఎంప్లాయీని, మీరు బాస్. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి సార్. చాలు, నీ నాటకాలు కట్టిపెట్టు. నువ్వింటికి రాకుండా ఎన్నాళ్ళు ఇలా సాధిద్దామని? అమ్మ నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏం సమాధానం చెప్పాలి? వెళ్ళి చెప్పండి. మీరు చేసిన ఘనకార్యం గురించి చెప్పండి. స్వార్థంతో ఒక పెళ్లి నాటకం ఆడాను, దానికి ఈరోజు ఆ కుటుంబం అష్ట కష్టాలు పడుతుంది. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి, కట్టుకున్న భార్య కూడా విషయం చెప్పకుండా దాచిపెట్టి తనని కూడా మోసం చేశానని చెప్పండి. ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు, మర్డర్ చేసినట్టు. ఏంటి ఈ రాద్దంతం? రూత్ గారు, హలో. సంపు, బుక్ షెల్ఫ్ వెనకాలన్నా ఇక్కడికి వచ్చి కాసేపు లవ్వాడుకుందాం. మీరు ఊరుకోండి, కోటి చూస్తాడు. ఆ దరిద్రుడెవడు చూడ్డానికి మన ఇద్దరం ఏమన్నా సినిమానా? అయినా ఆ విధవకి కూడా భయపడాల్సి వస్తుంది. ఇదిగో, వారికంటే పడటమే కాదు, ఎవరికంటే పడకుండా ఉండడం కోసమే బుక్ షెల్ఫ్ వెనక్కి రమ్మంటున్నాను. ఇక్కడైతే సీసీటీవీ కంటికి కూడా కనబడు. కమాన్, వచ్చే వచ్చి. వద్దండి. రమ్మంటున్నానా? కాబోయే భార్య భర్తలం ఓ ముద్దు ముచ్చట ఉండక్కర్లేదు. ఏంటి ముద్దా? ఏదో జంట పదాలు కాబట్టి కలిపి చెప్పా. మొదటితే వద్దులే, కనీసం ముచ్చట్లైనా చెప్పుకుందాం. మరెక్కడ పిచ్చి వేషాలు వేయకూడదు. ఇప్పుడు నాకు మామూలు వేసాలకి దిక్కు లేదు, మళ్ళీ పిచ్చి వేసాలా? సరేనండి. అబ్బా, మంచి ప్లేస్ కనిపెట్టాను. ఎవరికంటా పడం. సబ్బు దా. ఏంటి అల్లరి? కాబోయే అల్లరి మొగ్గుని, ఇప్పుడు అల్లరి ప్రియుని. ఒకటే అల్లరి, అల్లరే అల్లరి. సంపు, నీ చేతులతో దెబ్బలు తిని చచ్చిపోవాలని ఉబలాట పడుతున్నాను. భర్తని కొట్టే హక్కు ఒక్క భార్యకే ఉంటుంది. ప్రేమగా నా బుగ్గ మీద ఒక దెబ్బ కొట్టవా? ఛీ, ఇదేం కోరిక? నువ్వు ముద్దు ముచ్చట్లకి దూరంగా ఉంచుతున్నావు. కనీసం ఇలాగైనా నువ్వు తాకుతావని. ఛీ, పోండి. పొమ్మంటే రమ్మనేగా. ఇదిగో, ఇలా మాట్లాడకండి. నిన్ను చూస్తుంటే ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది. మరి యారా, పుస్తకాల చాటును పురుగులాగా ప్రేమ పాఠాలు వల్లిస్తున్నావా? చెప్తా ఇప్పుడే నీ సంగతి. వీడేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? ఏయ్, ఏమిటోయ్ వీడియో కాల్ చేస్తున్నావేంటి? సంధ్య ఆంటీ, అలా కోపడకండి. నేను వీడియో కాల్ చేయడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ ఆ రూద్రకాడు అమాయకమైన మీ కూతుర్ని బుక్ షెల్ఫ్ చాటుకు తీసుకెళ్లి ఒకటే పులిహార చూసి భరించలేకపోతున్నాను. మీరే చూడండి. సంపు, రూత్, సంపు, రూత్, సంపు, రూత్. తూచ్! రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళి టీ కాఫీలు మోసుకుపో. ఇక్కడే పని నీకు. టీ కాఫీలు మోయడం కాదు, నేను మోయాల్సింది ఆల్రెడీ మోసేసా. వీడియో కాల్ ఎవరున్నారో చూసుకో.
ఏమిటి కాబోయే అల్లుడు గారు ఈ నిబంధనల అతిక్రమణ? ఏంటండి ఈ నిబంధనలు? ఒక్కసారి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆ మాత్రం చనువు తీసుకోరా? ఏమిటి చనువు తీసుకుంటారా? అయితే నేను నిర్ణయం తీసుకుంటాను. ఏం నిర్ణయం తీసుకుంటారు? ఈ పెళ్లి రద్దు చేసుకుంటాను. సూపర్ ఆంటీ సూపర్, మంచి నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి ముందు ఇలా దొంగ కాపురాలు చేయాలనుకున్న వాళ్ళకి మీ అమ్మాయిని అస్సలు ఇవ్వకండి. రేయ్, నువ్వు నోరు మీరా. ఏంటి పెళ్లి రద్దు చేసుకుంటారా? మీ ఇష్టమేనా రద్దు చేసుకోవడం? ఏమిటి గొంతు పెద్దగా లేస్తోంది? అవును, పెద్దగానే లేస్తుంది. అసలు ఏంటండి, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. రేయ్, ఫోన్ ఇటు ఇవ్వరా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మీ సంగతి తెలుస్తాను. రూత్ రూత్ నువ్వేం భయపడకు. ఐ విల్ డీల్ విత్ యువర్ మా. తగ్గేదేలే. అత్తగారు, క్షమించండి అత్తగారు. అక్కడ బయట వెదవా, పరాయి వెదవా, వాడి ముందు కాబోయే అల్లుణ్ణి మీరు అలా మాట్లాడితే రేపు వాడు నాకు మర్యాద ఇస్తాడా? అందుకే అత్తగారు అక్కడ కొంచెం బిల్డప్ ఇచ్చాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడికొచ్చి వేషాలేస్తున్నారా? నేనేం చెప్పాను? పెళ్ళయ్యేంత వరకు అమ్మాయి కొనగోరు తగలడానికి కూడా వీల్లేదు, 3 అడుగులు దాటి దగ్గరకొచ్చి మాట్లాడడానికి వీల్లేదు అని కండిషన్స్ పెట్టాను. అయినా మీరు ఆ డిస్టెన్స్ కీపప్ చేయట్లేదు, ఇచ్చిన మాట కీపప్ చేయట్లేదు. ఐ విల్ క్యాన్సిల్ ద పెళ్లి. ప్లీజ్ అత్తగారు, డోంట్ క్యాన్సిల్ ద పెళ్లి. మరి నువ్వు ఇలా సిల్లీగా చేస్తుంటే ఎలా ఒప్పుకుంటాను? లేదు, ఐ విల్ క్యాన్సిల్ ద పెళ్లి. అత్తగారు ఒక్క నిమిషం. అత్తగారు, అత్తగారు, ఈ అర్భకుడికి ఇదే ఆఖరి బస్సు. ఈ బస్సును కూడా మీరు ఆపకుండా తీసుకెళ్లిపోతారంటే నా బతికిక బస్ స్టాండే. సిగ్గు వచ్చి చెప్తున్నాను, ఆల్రెడీ సగం జీవితం షెడ్డుకు వచ్చేసింది. ఇప్పుడు ఈ బస్సుని బస్ స్టాండ్ కాకుండా షెడ్డుకు పంపించాలనుకోండి, పాత సామాన్లకు కూడా పనికి రాకుండా పోతారు. ప్లీజ్ అత్తగారు, కరికరించండి, మీ కాళ్ళు మొక్కుతా అత్తగారు. ఒక్కసారి ఒక్క ఛాన్స్, మీ కాళ్ళు మొక్కుతా అత్తగారు. ఇదే ఆఖరి అవకాశం. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేస్తే ఖచ్చితంగా ఐ విల్ క్యాన్సిల్ ద పెళ్లి. ఇక శృతి మించిన అత్తగారు, ప్రామిస్. చూస్తాను, ఇంకొకసారి అతిక్రమిస్తే అప్పుడు చూస్తాను. ఈ దరిద్రుడు కోటి గాని ఎలకల మందు పెట్టి చంపేయాలి. మావయ్య 2 కాఫీ ఇవ్వు. ఏంటలుడు, వర్క్ టెన్షన్ పెరిగిపోయిందా ఏంటి? ఒకేసారి 2 కాఫీలు అడుగుతున్నావు? పట్టుకొస్తాలే వెళ్ళు. లేదు, ఇవ్వు, నేనే తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్ళడం ఏంటలుడు చండాలంగా? నాకంటే తప్పదు, నేను తీసుకొస్తాలే. అయినా ఒకేసారి 2 కప్పులు కాఫీ తాక్కో, ఆరోగ్యం పాడైపోద్ది. ఇప్పుడు ఒకటి ఇస్తాను, కాసేపు ఆగి ఇంకోటి ఇస్తాను. అరే మావయ్య, 2 కప్పులు నాకు కాదు, ఒకటి ఇందుకి. ఆవిడికి నువ్వు మోసుకెళ్ళడం ఏంటి? నేను పట్టుకొస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఇవ్వు మావయ్య, నేను తీసుకెళ్తాను. సరే. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. వీడి మంచితనం తగలట్ట, నా పని కూడా వీడే చేస్తున్నాడు. ఏ సిస్టమ్, నీకు ఓ కాఫీ తెచ్చా, తీసుకొని తాగు. ఇదిగో తాగు. ఈ కాఫీ తాగి సరిగ్గా పనిచేయి. ఇదిగో తాగు. సుధీర్ గారు, ఏంటి కంప్యూటర్తో మాట్లాడుతున్నారు? ఏం చేస్తామండి, కర్మ, అస్తమానం హ్యాంగ్ అయిపోతున్నాయి.
దానికి కూడా ఒక కాఫీ ఇస్తే సరిగ్గా పనిచేస్తుందని 2 కాఫీలు పట్టుకొచ్చా. ఏయ్ తీసుకొని తాగు. జ్యూస్ తాగి రిలాక్స్ అవ్వండి. బాదరా బస్ బస్ బస్. వెళ్ళి దాని సంగతి తేల్చేయాలి. ప్రణయ్కి విడాకులు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. నువ్వేమంటావమ్మా? విడాకుల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో.